కోసిలేదు గుడిచలేదు కుంట కింద గుంటలేదు అవ్వ అయ్య సంపనించిన ఆస్తి లేదు పాసి లేదు ఈ అద్దపార గద్దపార భుజం మీద పెట్టుకుని మాకు చైత్ర పాప పిస్స తల్లి నువ్వు జరుగు డాడీ ఏం చేస్తాను ఇగో ఏం చేస్తున్నావు చిన్న నేను ఏరలేదని మొత్తుకుంటా వేస్తాను ఇక వర్షం వచ్చింది ఫ్రెండ్స్ ఇక కొంచెం మొత్తం చల్లగా అయింది వాతావరణం అయితే కొంచెం మంచిగా అనిపించింది నాకైతే గాలి వచ్చింది భయం వేసింది కానీ కొంచెం చల్లబడ్డది అనమాట కొంచెం కూల్గా అయింది లేకుంటే వేడితోటి గర్మి పరేషాన్ వీళ్ళైతే మస్తు ఆడుకుంటారు మా ఆయనకి ఇక మిర్చి వేసుకుంటారు పెద్ద పెద్ద ఏరు అటున్నాయి చూడు ఈ సైడ్ అక్కడ దొబ్బెత్తాను కిందకి మేస్త్రి వచ్చిండు ఇక టమాటాలు కావాలనేమో ముఠా మేస్త్రి ఏమైంది వెళ్ళిన పని బస్ ఆగలేదు పుచ్చిపోయినాయి కాదు పుచ్చిపోయినాయి అమ్మితే మమ్మల్ని పాపం ఆమెకి బస్ ఆపలే పాపం నాగమ్మకి హాస్పిటల్లో నువ్వు ఆపలే ఇంకా అరే ఇక బస్ లేదు ఆటోలో పో 2 బస్సులు ముందు పోయినాయి ఇప్పుడు ఒకటి పోయింది 3 బస్సులు పోయినాయి ఆటోలో పోవుడే ఇక ఇగో మప్పిసకి సరిపోతాయి తిడతాను ఆమె బస్ ఓడిని తిడతాను ఏంటి ఎంత 1000కే తీసుకొస్తాన్నావు కదా మళ్ళీ మార్కెట్కి పోయినావా కూరగాయలు తెచ్చినావా ఆసిబాద్ పోయిండు మా ఆయన సామాన్ తీసుకున్నాడు కిలో టమాటాలకి ఏరుతానే ఉన్నాడు ఏవో మా కృతిక పాప అటు పోతా పెట్టేగుంది నేను కూడా చేస్తా అట్లా నాకు కూడా చేయచ్చు ఇట్లాట కాదు కళ్ళు ఎట్లా చేస్తుంది హాయ్ చెప్పు నువ్వు హాయ్ చెప్పు పిచ్చగల్లి పెద్దగల్లి పిచ్చగల్లి ఎందుకు హాయ్ చెప్పు నువ్వు హాయ్ చెప్పు మళ్ళీ వర్షం వచ్చేటట్టున్నది మళ్ళీ మబ్బులు కమ్ముకుంటున్నాయి సో మా ఆయన అయితే మిర్చిలు చేస్తున్నాడు ఇక్కడ శిరీష మా అన్నయ్య మా పాపను ఆడిపిస్తాను కురుబండి మీద అయినాయా ఇప్పుడు వేస్తున్నారు గిరాయికి వచ్చిందని కొత్త కడాయి నిన్న ఓపెనింగ్ ఏం కావాలి మా అత్తమ్మ మిర్చిలు అయితే ఇక్కడ ఇస్తున్నారు పెద్ద కడాయిలో కొంచెం ఎక్కువ పడుతున్నాయి కదా మాట్లాడవు మూగతంలాగా సైగా చెప్తాను క్లైమేట్ కూడా చల్లగా ఉంది గిరాయికి అయిన తర్వాత నాకు ఒక ట్రెండ్ వేడి ఫుల్ అవుతాను మళ్ళీ వస్తుందేమో నైట్కి
వర్షం కమ్మలే ఇంకా బొంతలేసి వచ్చిన ఇక్కడ ఇప్పుడు ఎక్కడ సొరుగుతాయి ఎక్కువసేపు చీకటి పడాల ఇగో ఇటే వచ్చి ఉన్నాయి మొత్తం తింటున్నాయి ఇక పురుగులు పడ్డాయి కదా తింటున్నాయి మంచిగా ఏడైతే అవుతాను మరి ఆయన పెద్ద దాంతో తీస్తాడు నేనేమో చిన్న దాంతో తీస్తాను అది నాకు లేపరాదు మావిని కలపమంటే దింపమంటే ఇట్లా తింటుంది ఇంకా మిర్చి వెళ్ళిపోయింది నేను పోయేసేవారు కాబట్టి నీళ్ళు లాగుతాను పోయేస్తే ఇట్లా చేసింది మాట ఉన్నాయి ఉండదు దాని ఏం చేసి ఉండదు గ్యాస్ తక్కువ చేయి ఇటు ఎక్కువైంది ఇది కాలుతా ఏం పెట్టలే నేనా ఓటు అడిగే వాళ్ళు మనకేమి ఇస్తారు ఓట్ల కోసమని వస్తాలో కలు ఓట్లేసి గెలిపించు మంటలు ఓట్లేసి గెలిపించినాక ఒక్కనాడైనా వచ్చి చూడరు అన్నమే ఆడుదామంటున్నానే ఆడలనుకున్నమే ఆడుదామంటున్ననే ఓటు అడిగే వాళ్ళు మనకేమి ఇస్తారు ఓట్ల కోసమని వస్తాలు కలు ఓట్లేసి గెలిపించమంటారు అంతో ఇంతో 5 ఏళ్ళైతే అందమైన మేము పోతే తక్కువ ఎరుగుడు పెట్టే లచ్చుమమ్మో లచ్చుమమ్మ చినిపోయి కూర్చున్నా ఎందుకమ్మ ఓసి లేదు గుడిచలేదు కుంట చింద గుంటలేదు అవ్వ అయ్య సంపాదించిన ఆస్తి లేదు పాస్తి లేదు ఈ అద్దపార గద్దపార భుజం మీద ఈ 100 రోజుల పనికి పొద్దుకెళ్ళగానే మేము ఇల్లు తాగదా పోతే తప్పుడు ఎడుగుడు పెట్టే లచ్చుమమ్మో లచ్చుమమ్మ చినిపోయి కూర్చున్నా ఎందుకమ్మ మోకల్ల మట్టుకు ఈ పాడు 100 పనుల 100 రోజుల పాడు పని మోకల్ల మట్టుకు తవ్వి మన ప్రాణాలు పాయనే లచ్చుమమ్మో లచ్చుమమ్మ కూర్చున్నాం ఎందుకమ్మో ఇప్పుడైతే షాప్ బంద్ చేసినాం ఫ్రెండ్స్ బాగా లేట్ అయిపోయింది పాప ఎట్లా చూడండి ముఖం కడమంటే మొత్తం తడుచుకుని వచ్చిండ్రు వీళ్ళిద్దరు మా ఆవిడ పోయింది కావడానికి వీళ్ళనైతే ఇట్లా చేసిండ్రు చూడండి ఈ టైం చూడండి 9:30 దగ్గర ఇప్పుడైతే షాప్ బంద్ చేసాము చాలా లేట్ అయిపోయింది యాక్చువల్లీ మా ఆవిడైతే తోట కూడా చేసింది కొన్ని అయితే షాప్లో కొన్ని మిర్చీలు మిగిలినాయి మిర్చీలు మిగలేదు మేము ఎక్స్ట్రా చేసాం అన్నమాట ఇగో ఇవి మిర్చీలు చూడండి ఇవి తిన్నారు మిర్చీలు ఇవి మిగిలిచ్చిండ్రు ఇది చూడండి మిర్చీలు ఎట్లా పెట్టారు ఎవరు తిన్నారు ఇది ఈమె నువ్వు తినలే ఇది ఎట్లా పెట్టింది ఎవరు పెట్టినది ఇది ఎవరు పెట్టిన మిర్చీలు ఇది ఎవరు పెట్టండి ఇవి ఇది చూడండి ఫ్రెండ్స్ అట్లా మిర్చి ఈ మొత్తం పిండి తినేసిండ్రు ఇది పెట్టింది చూడండి ఇవి మొత్తం తినేసిండ్రు ఇగో ఇద్దరు ఎవరు తిన్నారు మరి అడగూచో ఎందుకు జరుగుతావా జరుగుతా ఇది ఫస్ట్ ఇలా చేయ నిద్ర వస్తున్నాయి పాపం నువ్వు తినిపియద్దా మిర్చిలు తింటే అన్నం దే ఆట దే ఇచ్చే ఫస్ట్ ఏమేకు ప్లేట్ నా దగ్గర కూర్చున్నారు చోటు అడిగా కూర్చున్నారు ఏమైందిరా పోయితలేదు అన్నం ఈయనకి ఏమైనా కూర ఈర ఉంటేనే పోతుంది వీడు పోయి ఇట్లా తిన్నాడు వీడు తింటావు ఇట్లా నువ్వు కాదు చోటు కూడా తింటాడు తిన్నాడటగో నేను అట్టి అన్నం తింటాను సరే కింద పెట్టు బాగా తెలుసుకున్నావు ఈ ప్లేట్ని మామేస్తా నేను అయితే మార్కెట్కి వెళ్ళినా తోటకూర తీసుకొచ్చిన దాంట్లో అయితే పెసరపప్పు వేసింది మా ఆవిడ
చాలా దానికి 5 రూపాయలు ఎందుకు అంత ఉండేదా అంత ఉండేదా ఖరాబ్ వెళ్ళలేదు హా? ఖరాబ్ వెళ్ళింది ఖరాబ్ వెళ్ళిందా వీక్లీ ఒకసారి తినాలనిపిస్తుంది తోటకూర ఎందుకంటే పడి ఉన్నది కదా బోన్ ఇరిగి ఉన్నది అందుకోసం అయితే వీక్లీ ఒకసారి తింటాను అనమాట మా వాళ్ళ కూడా తినిపిస్తుంది తోటకూర ఇంకా ఇప్పుడు దొరుకుతలేదు లోకల్లా కొన్ని తీసుకొస్తున్నాను ఇక కొన్ని రోజులు అయితే దొరుకుతాయి చేనులు స్టార్ట్ అయితే ఇప్పుడు ఇక స్టార్ట్ చేస్తారు విత్తనాలు అన్నీ అయితే ఈరోజు అయితే వర్షం వచ్చింది నిన్న నాటిన వాళ్ళైతే మంచిగా ఈరోజు మొలుస్తుంది ఇంకా రేపు రావాలి కదా రేపు వస్తేనే ఇక రేపు కొంచెం ఎటు ఇగో లేచింది కూడా మా పాప ఆ? నీళ్ళ మొత్తం తడిచింది ఈమె మొత్తం తడిచింది ఉమ్. ఎట్లా ఉంది బిడ్డ కూర ఎట్లా ఉంది బాగుందా కర్రీ చేయడం అయితే చూపిస్తలేము ఫ్రెండ్స్ ఎందుకంటే షాప్లో అయితే బాగా బిజీ ఉండడం అందువల్ల చూపిస్తలేము మా మామ ఒక అతను పాటలు పాడిన చూసిన మా ఊరతను అట్లా పాడుతూ రోజు వస్తాడు ఒకరోజు వస్తుంటాడు పాట పాడతాడు అనమాట కొడతా ఇప్పుడు ఏ బేటా అన్నం తిను ఫస్ట్ మా తిను బాబా తిను డాక్టర్ని తీసుకురా పో చూదే టానే తీసుకొస్తాను తిను మరి తిను మరి అన్నం తిను బేట లే అద్దు మామ తిను ఉంటాం ఫ్రెండ్స్ బాయ్ ఫ్రెండ్స్ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి వీడియోలో అయితే నేను ఎక్కువగా కనిపించడం లేదు ఎందుకైతే ఇక బిజీ ఉంటున్నాం కొంచెం ఇక మా ఆయన వీడియో తీస్తే మా ఆయన తీస్తే నేను తీస్తున్నాను అనమాట వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఇంకో బ్లాగ్లో అయితే మేము ఉంటాము బాయ్ ఫ్రెండ్స్ కొంచెం బాగా చెప్తావా నేను అన్నది నాన్న బాలవాడైతే వీడియో తీసిండు అది పాట పాడైతే అది కొద్దిగా పెడతా ఫ్రెండ్స్ ఏమనుకోకండి ఓకే ఉంటాం ఫ్రెండ్స్ బాయ్